మటన్ కర్రీ ఈ ప్రాసెస్ లో చేశారంటే మామూలుగా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మటన్ ఫ్రై అయ్యాక వేసుకోవాల్సిన పసుపు, ఉప్పు, కారం, గరం మసాలాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందే వేసేసి మటన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ షాజీరా ఇంకా నల్లరాతి పువ్వు అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు మాత్రం చీరికలు కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి విత్ గరం మసాలా పేస్ట్ అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసేసి బాగా వేగనివ్వండి. మటన్ కొంచెం గట్టిగా ఉంటే కనుక కుక్కర్ లో ఒక 4-5 విజిల్స్ వేయించేసుకుని అప్పుడు ఇలా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మటన్ అంతా బాగా మగ్గిపోయాక ఒక టమాటా కూడా పేస్ట్ చేసి వేసేసుకోండి. అంతే, టమాటా కూడా మగ్గిపోయాక కావాల్సినవన్నీ ముందే వేసేసుకున్నాం కాబట్టి తగినంత వాటర్, కరివేపాకు, కసూరి మేతి వేసి మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి. అంతే, ముక్కకి మసాలా టేస్ట్ తెలుస్తుంది. మటన్ మసాలా రెండు కలిపి ఉడికాయి కాబట్టి మటన్ టేస్ట్ మామూలుగా ఉండదు. ట్రస్ట్ మీ అండ్ ట్రై ఇట్ వన్స్. నిజంగా మా వారికి అయితే చాలా నచ్చింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. మటన్ లో మూలుగొచ్చిందంటే పండగే కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.